భారతదేశాన్ని 1000 సంవత్సరాల పాటు బానిసత్వంలో ఉన్నాం మనం అందరం. ఎవరెవరు? పూణులు కాడ నుంచి, షకులు కాడ నుంచి, బ్రిటిషర్స్ కాడ నుంచి, డచ్ వాళ్ళు కాడ నుంచి మొత్తం ఒక 800 నుంచి 1300 సంవత్సరాల వరకు మనం బానిసత్వంలో బతికాం. దాని కారణంగా మనం ఇంకా బానిసలుగానే ఆలోచిస్తున్నాం. ఒక విషయం. మన దేశం చెత్త దేశం అని చెప్పి మన దేశానికి అంతా ఎక్కడ చూసినా చెత్త పెరిగిపోయి ఉంటుంది, అడుక్కునే వాళ్ళు ఉంటారు, ఇది అది అని చెప్పి ఎన్నో కామెంట్లు చేస్తుంటారు. కానీ మన దేశం నుంచి ఏ ఒక్క రోగం కూడా బయట దేశాలకు పాకలేదు. మన దేశానికే ఇతర దేశాల నుంచి రోగాలు వచ్చినాయి. ఎయిడ్స్ మన దేశంలో పుట్టలేదు. అదేవిధంగా ఎబోలా మన దేశంలో పుట్టలేదు. అదేవిధంగా స్వైన్ ఫ్లూ, ఈ 3 రోగాలు ఏవి మన దేశంలో పుట్టలేదు. ఈ రోగాలు 3 కూడా ప్రపంచాన్ని నాశనం చేయడానికి వచ్చిన రోగాలు. లేటెస్ట్ గా ఈ 3 రోగాలు మన దేశంలో పుట్టలేదు. మరి మన దేశం చెత్త దేశం ఎలా అవుతుంది? రోగాలు పుట్టిన దేశాలు వేరే ఉన్నాయి, అవి చెత్త దేశాలు అనుకోవచ్చు వాళ్ళ దృష్ట్యా. కానీ మన దేశంలో రోగాలు లేవు, ఏమీ లేదు. ఇంకొక విషయం కూడా, మన దేశంలో అడుక్కునే వాళ్ళు ఉన్నారన్నారు. అసలు మన దేశంలో అడుక్కునే పద్ధతే లేదు. మన దేశంలో మన తల్లిదండ్రులు ఎవరైనా సరే ఇవ్వడం నేర్పిస్తారు. ఒక చిన్న పిల్లవాడిని మీరే ఇప్పించుంటారు, మీరే చూస్తుంటారు ఛానల్లో. సో మీరు గుడికి వెళ్ళినప్పుడు మీ పిల్లవాళ్ళకి డబ్బులు ఇచ్చి దానం చేయమంటారు చెప్ప, గుళ్ళో ఉన్న బెగ్గర్స్ దగ్గర డబ్బులు లాక్కో అని చెప్పి మీరు చెప్పరు. అలాంటప్పుడు మన దేశం అడుక్కునే దేశంగా ఎలా తయారవుద్ది? మన పిల్లలు అడుక్కునే వాళ్ళు ఎలా అవుతారు? ఇదంతా మన దేశంలో లేని సంస్కృతిని, మన దేశంలో లేని విషయాలని, మన దేశానికి సంబంధించిన విషయాల్ని రుద్దుతున్నారు మన దేశంలో. మనం ఇంకా బానిసలుగా బతికే ప్రయత్నం జరుగుతుంది. సో వీటన్నిటి నుండి మనం విముక్తి పొందాలి అంటే మంచి విషయాలు తెలుసుకోవాలి. దేశానికి సంబంధించి, దేశ చరిత్రకు సంబంధించి, మన సంస్కృతి గురించి, మన గొప్ప విషయాలు వాళ్ళందరి నుంచి ఇలాంటి వాల్యూస్తో కూడినటువంటి విషయాలు కనుక మనం నేర్చుకొని మోటివేట్ అయినట్టయితే మన దేశం చాలా తొందరగా ముందుకెళ్తుందని నా ఆశ. మెగా మైండ్స్ యూట్యూబ్ ఛానల్. సో మెగా మైండ్స్ యూట్యూబ్ ఛానల్లో లక్ష్యం ఏంటంటే దేశం పట్ల ప్రముఖుల అభిప్రాయాలు. ప్రముఖులు అంటే ఇక్కడ ఎవరు? మన అంబానీయో లేకపోతే అదానియో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ర్యాన్ బ్యాగ్స్ వీళ్ళు కాదు. మన దగ్గర ప్రముఖులు అంటే రోడ్డు స్వీపర్స్ కాడ నుంచి ప్రతి ఒక్కడు వాళ్ళు దేశం గురించి ఏమనుకుంటున్నారు అనేది నేను ఈ వీడియోల ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. అదేవిధంగా దేశం పట్ల ప్రముఖుల అభిప్రాయాలు, దానికి తోడు సామాజిక సమరసత, సోషల్ ఈక్వాలిటీ ఈ రోజు ప్రతి ఒక్కరిలో కూడా లోపించింది. అందరూ కూడా అపార్ట్మెంట్లలో లేకపోతే మా ఇల్లు నేను నాది అనుకుంటున్నారు తప్ప మనం అనే వాతావరణం సమాజంలో రావట్లేదు. కాబట్టి ఈ సోషల్ ఈక్వాలిటీకి సంబంధించినటువంటి విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేవిధంగా సేవాభావం, ప్రతి ఒక్కళ్ళు కూడా సేవాభావం కలిగి ఉండాలి. ఇలాంటి విషయాలు, దాంతో పాటుగా మన చరిత్ర, మన పరంపర, మన యొక్క దేశం యొక్క వైభవం, ఈ విషయాలన్నిటి గురించి ఉన్నత విలువలు ప్రచారం చేయడం నా మెగా మైండ్స్ యూట్యూబ్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా నేషనాలిటీ, దేశము, సంస్కృతి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి అనేవాళ్ళైతే పాత వాళ్ళు మరియు కొత్త వాళ్ళు మెగా మైండ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. నేను కూడా కొత్త విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మీరందరూ కూడా నాకు సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను. నమస్తే.